హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. తెలంగాణ ప్రాంత నిర్మాతలు తీసిన తొలి సినిమా ఏది? ఆప్షన్ ఏ ఆదర్శం, ఆప్షన్ బి చివరకు మిగిలేది, ఆప్షన్ సి ఆరాధన, ఆప్షన్ డి నాకలి. ఆన్సర్ ఈస్ ఏ ఆదర్శం. నెక్స్ట్, తెలంగాణలో తంతెలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్ ఏ మెట్లు, ఆప్షన్ బి వ్యవసాయ భూమి, ఆప్షన్ సి వంటగది, ఆప్షన్ డి ధాన్యాగారం. ఆన్సర్ ఈస్ ఏ మెట్లు. నెక్స్ట్, హైదరాబాదులో దారుల్ షిఫా అనే దవాఖాను నిర్మించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ జంషిద్ కులీ, ఆప్షన్ బి ఇబ్రహీం కులీ, ఆప్షన్ సి సుల్తాన్ కులీ, ఆప్షన్ డి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ ఈస్ డి మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, తెలంగాణ నయాగరాగా పిలిచే భోగత జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి ఖమ్మం. ఆన్సర్ ఈస్ డి ఖమ్మం. నెక్స్ట్, హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటు చేసిన నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ముఖ్య ఆశయం ఏమిటి? ఆప్షన్ ఏ జాగీర్దారుల హక్కుల పరిరక్షణ, ఆప్షన్ బి రైతు హక్కుల పరిరక్షణ, ఆప్షన్ సి పాయగా ప్రభుల హక్కుల పరిరక్షణ, ఆప్షన్ డి ముల్కీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఆన్సర్ ఈస్ డి ముల్కీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. నెక్స్ట్, ముల్కీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం షాద్ అనే కలం పేరుతో కవిత్వం రాసిన వారు? ఆప్షన్ ఏ మహారాజ్ కిషన్ ప్రసాద్, ఆప్షన్ బి మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ సి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆప్షన్ డి మహారాజా చందులాల్. ఆన్సర్ ఈస్ ఏ మహారాజా కిషన్ ప్రసాద్. నెక్స్ట్, హైదరాబాద్లో స్టేట్ డెఫ్రసైట్ క్లాసెస్ అసోసియేషన్ను ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ ఆరిగే రామస్వామి, ఆప్షన్ బి యాతిరాజ్, ఆప్షన్ ఏ అరిగే రామస్వామి, ఆప్షన్ బి యతిరాజ్, ఆప్షన్ సి భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ బి బిఎస్ వెంకట్రావు. ఆన్సర్ ఈస్ డి బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్, తెలంగాణ భూదాన ఉద్యమంలో ఈ క్రింది వారిలో ఏ భూస్వామి తన భూమిని దానం చేశాడు? ఆప్షన్ ఏ విష్ణూరి రామచంద్రారెడ్డి, ఆప్షన్ బి కట్కూరి రామకృష్ణారావు, ఆప్షన్ సి పెంగళ వెంకట్రావు, ఆప్షన్ డి వెదిరే రామచంద్రారెడ్డి. ఆన్సర్ ఈస్ డి వెదిరే రామచంద్రారెడ్డి. నెక్స్ట్, హైదరాబాద్ కాంటిలిజెంట్ మిలిటరీ దళాల పోషణ కోసం నిజాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు? ఆప్షన్ ఏ ఔరంగాబాద్, ఆప్షన్ బి మహబూబ్ నగర్, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి బేరార్. ఆన్సర్ ఈస్ డి బెరార్. నెక్స్ట్, హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియాన్ని
స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ మొదటి సాలార్జంగ్, ఆప్షన్ బి రెండవ సాలార్జంగ్, ఆప్షన్ సి మూడవ సాలార్జంగ్, ఆప్షన్ డి ఉస్మాన్ అలీ ఖాన్. ఆన్సర్ ఈజ్ సి మూడవ సాలార్జంగ్. నెక్స్ట్, విష్ణురు దేశ్ముఖ్ వ్యతిరేకంగా పోరాడిన షేక్ బందంగి స్వగ్రామం ఏది? ఆప్షన్ ఏ వడ్డేపల్లి, ఆప్షన్ బి ఆలేదు, ఆప్షన్ సి జనగాం, ఆప్షన్ డి కామారెడ్డి గూడెం. ఆన్సర్ ఈజ్ డి కామారెడ్డి గూడెం. నెక్స్ట్, మిలియన్ మార్చ్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఈజిప్టు ప్రజాస్వామ్య ఉద్యమం, ఆప్షన్ బి చైనా ప్రజాస్వామ్య ఉద్యమం, ఆప్షన్ సి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆప్షన్ డి జాట్ ఉద్యమం. ఆన్సర్ ఈజ్ సి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నెక్స్ట్, కొమరవెల్లి వీరభద్రాద్రి స్వామికి ప్రాచుర్యంలో గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఎల్లన్న, ఆప్షన్ బి మల్లన్న, ఆప్షన్ సి రాజన్న, ఆప్షన్ డి బీరన్న. ఆన్సర్ ఈజ్ బి మల్లన్న. నెక్స్ట్, ప్రస్తుత తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ మధుసూదనాచారి, ఆప్షన్ బి దేవేందర్ గౌడ్, ఆప్షన్ సి విద్యాసాగర్ రావు, ఆప్షన్ డి స్వామి గౌడ్. ఆన్సర్ ఈజ్ డి స్వామి గౌడ్. నెక్స్ట్, రాష్ట్ర విభజన తరువాత ఖమ్మం జిల్లాలో ఎన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు? ఆప్షన్ ఏ 6 మండలాలు, ఆప్షన్ బి 7 మండలాలు, ఆప్షన్ సి 8 మండలాలు, ఆప్షన్ డి 9 మండలాలు. ఆన్సర్ ఈజ్ బి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. నెక్స్ట్, 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నిజామాబాద్, ఆప్షన్ బి హన్మకొండ, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి కరీంనగర్. ఆన్సర్ ఈజ్ ఏ నిజామాబాద్. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా భౌగోళిక సూచిక రిజిస్టర్ చేయబడినది? ఆప్షన్ ఏ పోచంపల్లి వస్త్రాల డిజైన్, ఆప్షన్ బి హైదరాబాదీ హలీం, ఆప్షన్ సి హైదరాబాద్ బిర్యానీ, ఆప్షన్ డి పింబర్తి కళలు. ఆన్సర్ ఈజ్ ఏ పోచంపల్లి వస్త్రాల డిజైన్. నెక్స్ట్, ప్రసిద్ధ ఒగ్గు కథ కళాకారుడు కళాకారిణి పేరు? ఆప్షన్ ఏ అలేఖ్య పుంజాల, ఆప్షన్ బి చిందు ఎల్లమ్మ, ఆప్షన్ సి చుక్కా సత్తయ్య, ఆప్షన్ డి చుక్కా రామయ్య. ఆన్సర్ ఈజ్ చుక్కా సత్తయ్య. నెక్స్ట్, తెలంగాణలో ఏ జిల్లా వెండి తీగల పరిశ్రమకు పేరొందింది? ఆప్షన్ ఏ నిజామాబాద్, ఆప్షన్ బి ఖమ్మం, ఆప్షన్ సి వరంగల్, ఆప్షన్ డి కరీంనగర్. ఆన్సర్ ఈజ్ డి కరీంనగర్. నెక్స్ట్, తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బండారు సుజాత శేఖర్, ఆప్షన్ బి బండారు స్వప్న, ఆప్షన్ సి సుంకర వాసిరెడ్డి, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఏ బండారు సుజాత శేఖర్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర అధికార నృత్యం క్రింది వానిలో ఏది? ఆప్షన్ ఏ సిద్ధ నృత్యం, ఆప్షన్ బి గుస్సాడే నృత్యం, ఆప్షన్ సి కోయ నృత్యం, ఆప్షన్ డి పేరిణి శివతాండవ నృత్యం. ఆన్సర్ ఈజ్ డి పేరిణి శివతాండవ నృత్యం. నెక్స్ట్, దొరల చట్టం అనేది ఏ నృత్యానికి సంబంధించినది?
ఆప్షన్ ఏ గుస్సాడే నృత్యం, ఆప్షన్ బి కోయ నృత్యం, ఆప్షన్ సి రేలా నృత్యం, ఆప్షన్ డి దింసా నృత్యం. ఆన్సర్ ఈస్ బి కోయ నృత్యం. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఎర్ర పావురాలు కవితా సంపుటిని రాసింది ఎవరు? ఆన్సర్ డి అలిశెట్టి ప్రభాకర్. నెక్స్ట్, సలాం హైదరాబాదును వ్రాసింది ఎవరు? ఆన్సర్ ఏ పరావస్తు లోకేశ్వర్. నెక్స్ట్, దగాపడ్డ తెలంగాణ సంక్షిప్త వివరాలు అనే గ్రంథం ఎవరి నాయకత్వంలో ముద్రించారు? ఆన్సర్ ఏ గాదే ఎన్నయ్య. నెక్స్ట్, ఎవరి ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి మనోహర రెడ్డి. నెక్స్ట్, మా తెలంగాణ మాసపత్రికను ప్రచురించిన వారు ఎవరు? ఆన్సర్ సి తెలంగాణ సమాచార ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. నెక్స్ట్, విద్యావంతుల సదస్సు ఎక్కడ ఏర్పాటైంది? ఆన్సర్ డి కరీంనగర్ జిల్లా. నెక్స్ట్, నెక్లెస్ రోడ్డుపై సాగరహారంగా ఏర్పడిన తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యమానికి ఏమని పేరు పెట్టినారు? ఆన్సర్ డి తెలంగాణ మార్చ్. నెక్స్ట్, తెలంగాణ ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు? ఆన్సర్ ఈస్ డి యాదిరెడ్డి. నెక్స్ట్, ఎవరి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడింది? ఆన్సర్ ఈస్ ఏ పి ఇంద్రారెడ్డి. నెక్స్ట్, కేసీఆర్ తెలంగాణ విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ప్రతిజ్ఞ పూనటానికి ఉద్యమ బాధ్యతలు అప్పగించిన సంస్థ? ఆన్సర్ సి తెలంగాణ ఐక్య వేదిక. నెక్స్ట్, సహాయ నిరాకరణ కార్యక్రమం తెలంగాణలో ఎన్ని రోజులు సాగింది? ఆన్సర్ డి 16 రోజులు కొనసాగింది. నెక్స్ట్, మిలియన్ మార్చ్ కార్యక్రమాలను ట్యాంక్ బండిపై ఎన్ని రోజుల పాటు నిర్వహించారు? ఆన్సర్ డి 1 రోజు పాటు నిర్వహించారు. నెక్స్ట్, ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు ఇస్తాం అన్న పార్టీ ఏది? ఆన్సర్ ఏ బీజేపీ పార్టీ. నెక్స్ట్, కల్మల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి వరంగల్. నెక్స్ట్, నల్గొండ జిల్లా విప్లవాల కిల్లా అనే నినాదం ఏ సభ నుంచి వెలువడింది? ఆన్సర్ ఈస్ ఏ సూర్యాపేట్. నెక్స్ట్,
సకల జనుల సమ్మెపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేసిన వ్యక్తి. ఆన్సర్ ఈజ్ ఏ. పి. వెంకటనారాయణరావు. నెక్స్ట్, సకల జనుల సమ్మెలో ఎన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయని స్వామిగౌడ్ పేర్కొన్నారు? ఆన్సర్ ఈజ్ డి. 134 ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయని స్వామిగౌడ్ పేర్కొన్నారు. నెక్స్ట్, కలం యోధుల సంస్థగా చరిత్రలో విమర్శించలేని పాత్రను పోషించిన సంస్థ. ఆన్సర్ ఈజ్ డి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. నెక్స్ట్, పార్థివ న్యాయం అనే రచనను రచించింది ఎవరు? ఆన్సర్ ఏ. దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్, మా ఊరి ముచ్చట్లు రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ డి. యశోదారెడ్డి. నెక్స్ట్, అంపశయ్య నవీన ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ. సృజనలోకం. నెక్స్ట్, గౌతమ బుద్ధుడు రచన చేసిన కవి ఎవరు? ఆన్సర్ డి. దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి జయశంకర్ ఎన్ని పారిశ్వలు ఉంటాయని తెలియజేశారు? ఆన్సర్ ఈజ్ ఏ. 3. నెక్స్ట్, ఏ సంవత్సరంలో కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు? ఆన్సర్ ఈజ్ డి. 1983 సంవత్సరంలో కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. నెక్స్ట్, యాది మనాది అను గ్రంథమును రచించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ సి. అల్లం నారాయణ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో దాశరథి గారి జన్మస్థలం ఏది? ఆన్సర్ ఏ. చిన్నగూడూరు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితిని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సి. హైదరాబాద్. నెక్స్ట్, సింహగర్జన పేరుతో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ డి. కరీంనగర్. నెక్స్ట్, తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఎవరు? ఆన్సర్ ఈజ్ బి. బైరోజు వెంకటరమణాచారి. నెక్స్ట్, తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేసిన వారు? ఆన్సర్ ఈజ్ సి. ఆలే నరేంద్ర. నెక్స్ట్, కేసీఆర్ గారు తన మొదటి పాదయాత్ర ఎక్కడి నుండి ప్రారంభించాడు? ఆన్సర్ డి. రాజోలి బండ. నెక్స్ట్, సమగ్ర విచారణకై ప్రభుత్వం గిర్గ్లానీ కమిషన్ కాలాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? ఆన్సర్ ఈజ్ బి. 3 సంవత్సరాలు పొడిగించింది. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.